పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రోజు సాయంకాలం అవగానే రాత్రి వంట ఏంటి అని ఒక ప్రశ్న వస్తుంది. పక్కింటి వాళ్ళు కూడా అడుగుతుంటారు, ఇవాళ ఏం చేస్తున్నారు అని. ఇంట్లో వాళ్ళు అడుగుతారు. నేను ఎవర్ గ్రీన్ ఒకే ఆన్సర్ ఉంటుంది, పుల్కాలు. దాంట్లోకి కూర చేయి, పప్పు చేయి, అవేవి చేయలేకపోతే పచ్చడి చేయి. అది కూడా కాకపోతే ఫ్రిడ్జ్లో ఉంటుంది మనకి ఏమిటంటే బెల్లపాకం, చెరుకు పానకం అంటారు. గోదావరి జిల్లా నుంచి ఎవరో ఒకళ్ళు పట్టుకొస్తారు. అదైనా నలుచుకోవడానికి వేసి, లేకపోతే బాగా పండిపోయిన అరటిపండు అయినా వేసుకుని తిను, డైట్ కంట్రోల్ అయిపోతుంది. ఇలా భావిస్తూ ఉంటాం. ఏంటంటే మనం గోధుమ ఎక్కువగా వాడడం ఇదివరకటి కాలంలో ఉండేది కాదు. మన రాష్ట్రాల్లో తక్కువ. ఇటీవల కాలం ఒక 25-30 ఏళ్ళుగా చపాతీలు బాగా మన జీవితాల్లోకి చొచ్చుకొచ్చేసినాయి. ఇప్పుడైతే ఇంచుమించు అందరిళ్లలోనూ గోధుమ పిండి 5-6 కిలోలు కనీసం నెలకి వాడుకునే రోజులో ఉన్నాం మనం. చపాతీలు అంటే నూనె వేయాలి, అందులో కొంచెం లోపల మడతలు వేయాలి, వాటిలలో నూనె నెయ్యో రాయాలి. పుల్కాకి ఏమీ లేదు, సుఖా రోటీ అంటారు కరెక్ట్గా, అంటే ఎండు రొట్టె అన్నమాట. ఈ ఎండు రొట్టెలు పీకుని తినడం కష్టం అని విసుగ్గా ఉంటుంది. సరిగ్గా చేస్తే పీకుని తినక్కర్లా, మెత్తగా ఉంటాయి పుల్కాలు. సరిగ్గా చేయటం రావాలి. 2 bites ఒక పుల్కాని ఇలా చింపితే 2 ముక్కల్లో నోట్లోకి వెళ్ళిపోతుంది. అంత మెత్తగా చేసుకోవాలంటే ఎలా చేయాలి? ఇది ఈజీ మెథడే. జస్ట్ మనం చేసే విధానాల్లో ఒక చిన్న చిన్న మార్పులు తప్పిస్తే ఇంకేం చేయక్కర్లా. దీంట్లో ఏ ఎడిషను లేదు, ఉప్పు కూడా వేయం. ఒట్టిగా గోధుమ పిండి కలుపుకోవటం, పిండి పిసకటం అంటారు మాకు హైదరాబాద్లో అయితే. అదే పద్ధతి. గోధుమ పిండి కలపటము, దాన్ని బాగా మర్దన చేయటము, తర్వాత చపాతీ ఈ పుల్కాలు ఒత్తుకోవటము, కాల్చేసుకోవటం. అయితే పొయ్యి మీద వేసి నిప్పుల మీద కాల్చిన పుల్కా రుచి అమోఘంగా ఉంటుంది. ఈ మనం పంజాబ్ ఆ వైపు చూస్తాము, వాళ్ళు అట్లా పొయ్యిలో వేసి తీస్తూ ఉంటారు. ఎంత బాగుంటుందో చూడ్డానికి. అయితే మనకు అంత అవకాశం లేదు కదా, స్టవ్ మీద డైరెక్ట్గా వేసేసుకుందాం. పిండి కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి, చాలా కొంచెం సాఫ్ట్గా. మన రోజువారీ చపాతీ పిండిలాగా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. హాట్ వాటర్ పోయొచ్చు, కోల్డ్ వాటర్ పోయొచ్చు. ఇది శీతాకాలం కాబట్టి వాళ్ళు మామూలు నీళ్ళు పోసుకోవచ్చు. హాట్ వాటర్ పోస్తే ఏంటంటే గోధుమ కొంచెం ఉడికినట్టు అవుతుంది. మనం ఎప్పుడు హాట్ వాటర్ పోసుకోవాలంటే జొన్నపిండి కలుపుతామనుకోండి, ఒకవేళ సుఖా రొట్టెలో కూడా జొన్నపిండి కలుపుకోవచ్చు. సగం గోధుమ సగం జొన్న గనక కలిపితే అందులో కొంచెం హాట్ వాటర్ పోసి కలుపుకుంటే జొన్నపిండి కొంచెం సపల్గా బాగా అవుతుందన్నమాట. ఈ మామూలు గోధుమ పిండికి ఏం అక్కర్లా. గోధుమ కల్లా ఏంటంటే సరిపడా నీళ్లు, దాని మర్దన, తర్వాత ఒక చుక్క నూనె, అంతే. నెయ్యి వేసుకోవచ్చు లేదా నూనె వేసుకోవచ్చు. ఒకటే డ్రాప్, జస్ట్ ఇది ఈ పిండి మన చేతికి అంటకుండా అంతే. ఒక 5 నిమిషాల పాటు మర్దన చేస్తే బాగా చక్కగా వచ్చేస్తుంది. నేను ఎంతో నూనె వేయను, చాలా కొంచెమే, ఒక డ్రాప్. ఈ చెయ్యి అంటుకోకుండా అనమాట, అంటే ఇది వచ్చేయాలి మనకి. ఈ పిళ్ళు కూడా మనం కొనుక్కుంటామా, పట్టించుకుంటామా, ఎక్కడి నుంచి అయినా తెస్తామా, ఆశీర్వాద్ పిండి అయితే బాగా వస్తుంది, ఇలాంటి బోల్డ్ అని అభిప్రాయాలు ఉంటాయండి. ఎవరి అలవాటుని బట్టి వాళ్ళు చేయొచ్చు. నా మటుకు నాకు గోధుమలు పట్టించిన పిండే చాలా బాగుందని అనిపిస్తుంది. దీన్ని మన శక్తి అనుసారం మర్దన చేయటం, తర్వాత ఒత్తేసుకోవటమే. పిండి చూడండి ఇలాగా, ఇంత మెత్తగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు గట్టిగా చేసుకునే అలవాటు ఉంటే చూడండి, మెత్తగా కలిపితే ఉండే డిఫరెన్స్ ఏంటో చూస్తే తెలుస్తుంది ఒకసారి. ఓకే, అన్నీ కాస్త ఉండలు చేసి పెట్టుకుందాం. చక్క ఒత్తేసుకోవటమే. స్టవ్ వెలిగించానండి, ఇది సిమ్లో ఉంది. పుల్కాని అది ఇట్లా పొంగి వచ్చేదాకా ముట్టుకోకూడదు, అప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట. ఆ వైపు డ్రైగా అయిపోతే వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బబ్లింగ్ వచ్చాక తిరగేసేసుకోవాలి. ఇది కొంచెం జస్ట్ అలవాటైతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మొదట్లో ఇవి కొంచెం ఇండియా మ్యాప్లు వస్తాయి, ఏం పర్వాలేదు. ప్రతి వాళ్ళకి పర్ఫెక్ట్గా రవ్వండి. దీన్ని రౌండ్గా రావడం కోసం కట్ చేయటం లాంటివి చేయబోకండి. ఏదైనా ప్లేట్ పెట్టి కట్ చేయటము అలా చేయొద్దు. క్రమంగా మనకే ఇది చాత వస్తుంది. మనం అలా కట్ చేసి దీన్ని గుండ్రంగా చూపించాలని ప్రయత్నం చేసామనుకోండి, ఇంకా ఎప్పటికీ మనకి పర్ఫెక్షన్ రాదు. అండ్ మోర్ ఓవర్ మేనేజ్ చేయటమే వస్తుంది. మేనేజ్ చేయొద్దు, కరెక్ట్ చేసుకుందాం. మనం మెల్లిగా చేస్తూ ఉంటే అదే వస్తుంది రోజు చేస్తే. ఇదిగో పొంగుతాయి, వీటిని ప్లేట్లోకి తీసేసుకోవటమే. వీటికి ఏంటంటే ఒక క్లాత్, చిన్న తెల్లటి క్లాత్ ఏదైనా అటు పెట్టుకోండి, నాప్కిన్ లాంటిది, దాని మీద వేసుకుంటే
ఎక్కువసేపు డ్రైగా అయిపోకుండా ఉంటాయి. అండ్ కాస్త చిన్నపిల్లలుండి కాస్త పళ్ళు లేని పెద్దవాళ్ళు ఉంటే కనుక కొద్దిగా నెయ్యి రాసి పెడితే పుల్కాలు బాక్సుల్లో కూడా బాగుంటాయి, మెత్తగా ఉంటాయి. పిల్లలకైతే కాస్త నెయ్యి వేసి ఇచ్చేసేయచ్చు. ఈజీగా సింపుల్గా పుల్కాలు చేయటం ఎలా అనేది ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోవాలండి. చూపిస్తే వచ్చే విద్య మాత్రం ఖచ్చితంగా కాదు. నేర్చుకోవటం అంటే ఇదే కూరలో పప్పేయండి, ఉప్పేయండి, సరిపడా వేయండి అంటే కొన్నిసార్లకు వస్తుంది కదా. ఇవి కూడా ఏంటంటే ఒత్తాలి మనంతట మనం. నాకు చపాతీ చేయటం రాదు అని చెప్పటం కాదు, చేస్తే అదే వస్తుంది. నేను ప్రతిసారి అదే చెప్తాను. ఇక్కడ ఎవరు పర్ఫెక్షనిస్టులు ఉండరు. భూమి మీద ఎవరు నేర్చుకుని వచ్చి రాలేదు. నేర్చుకోవటం కాదు, వచ్చాకే నేర్చుకుంటాడు ప్రతివాడు. ఒక్కోడికి తొందరగా వస్తుంది. కందిపప్పు నానబెడితే చూడండి, కొన్ని గింజలు కొంచెం స్లోగా నానుతాయి, కొన్ని బాగానే నానిపోతాయి స్పీడ్గా, అంతే. కొంచెం మెల్లిగా వస్తుంది. నేర్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వీడియోలు చూడడం కాదు, చూసిన తర్వాత ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. ఒక్క 10 రోజులు ట్రై చేస్తే మీరు డైటింగ్లో కనుక ఉంటే సొంతంగా ఒక 2-3 పుల్కాలు చేసుకుని తినండి. ఇది అబ్బాయిలకు కూడా చెప్తున్నానండి, మగవాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. మా ఆయనకి వంట అంతా వచ్చు, చపాతీలు చేయడం రాదు అంటారు. అబ్బాయి అలాంటిదేం లేదు, నేర్చేసుకోవచ్చు. మేము కూడా చిన్నప్పుడు నేర్చుకోలేదండి, తర్వాతే. ఇవి చూడండి ఎలా వస్తున్నాయి, పూరీలాగా చేస్తుంటే అవే వస్తాయి. ఇది వరకు ఈ పుల్కాలకి ఒక చెక్కీ లాంటిది దొరికేదండి. అది ఎట్లా ఉండేది, ఇలా రౌండ్గా ఉండి దీని మీద పొయ్యి మీద పెట్టడం, ఇట్లా ఎగరేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు బ్రెడ్ కాల్చేది వస్తుంది చూడండి, పుల్కా చెక్కీ, అదొక పెద్ద విశేషం. దీని మీద పెట్టడం, ఇట్లా ఎగరేయటం, అది మళ్ళీ వెనక్కి తిరిగి పడాలన్నమాట. అబ్బో గొప్ప ఆర్టిస్ట్రీగా ఉండి చాలా సరదాగా ఉండేది. క్రమంగా ఇంత గోల ఎందుకు, ఎగరేసి సర్కస్ చేయటం ఈజీగా కనపడుతుంది కదా. ఇంకా ఇది ఇక్కడ మనకి స్టూడియోలో కుదరక నేను ఇది వాడాను, కానీ దీనికంటే నాకు మామూలు పటకారుతో చేయటమే ఈజీగా ఉంటుంది. ఇక్కడ పటకారు కుదరలేదు. మీరు దేంతో చేసినా సరే ప్రధానంగా ఏంటంటే రొట్టెని బలంగా ఒత్తకూడదు, పిండి గట్టిగా కలుపుకోకూడదు. ఈ రెండు మానేస్తే చక్కగా కుదురుతాయి. ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని పాత కొత్త రెసిపీల కోసం అంటే సమ్ ఫైనరీ కోసం మనం ఆల్రెడీ చేస్తున్న వాటిల్లో ఏదైనా చిన్నవి తేడాలుంటే అవి సర్దుకోవడానికి మేము ఏ రకంగా అయినా సహాయపడితే తప్పకుండా మా సహాయాన్ని తీసుకోండి.